హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విషయాల సుజాత్తో. ఈరోజు మనము కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉండే చాలా మహిమాన్వితమైన హాసనాంబిక దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాము. ఆ దేవాలయం యొక్క వింతలు, విశేషాలు, చాలా అమోఘమైన చరిత్ర అయితే ఉంది. దాన్నంతా కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సాధారణంగా ఏ ప్రాచీన దేవాలయానికైనా ఏ వింతో విశేషమో ఉంటూ ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఎన్నో విచిత్రాలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఈ హాసనాంబ దేవాలయము హాసన్ ఊరు మధ్యలోనే ఉంటుంది. సంవత్సరానికి కేవలం 7 రోజులు మాత్రమే ఈ దేవాలయం తెరవబడి ఉంటుంది. అది కూడా దీపావళికి 6 రోజుల ముందు మాత్రమే తెరుస్తారు. దీపావళి మరుసటి రోజైన అంటే కార్తీక మాసం మొదటి రోజైన బలిపాడ్యం రోజు ఈ హాసనాంబ దేవాలయాన్ని యథావిధిగా మూసివేస్తారు. ఇది అంతా కూడా హాసన్ ఊరు. మనం ఊర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఊరు మొత్తం ఎక్కడ ఏ వీధి వదలకుండా అట్టహాసంగా విద్యుత్ దీపాలతో, రకరకాల డెకరేషన్స్తో మనకు చూడముచ్చటగా ఉంటుంది ఊరంతా కూడా. ఈ 7 రోజులని హాసనాంబ జాతర మహోత్సవం అంటారు. ఈ మహోత్సవం పూర్తయ్యేంత వరకు ఇక్కడ రాత్రి పగలు తేడా ఉండదు. ఈ 7 రోజుల్లో రాత్రి పగలు తేడా లేకుండా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వారి వారి మొక్కుబడులను తీర్చుకుంటూ ఉంటారు. ఈ హాసనాంబ సప్త మాతృకలలో ఒకరు. ఈ సప్తమాతృకులు కాశీపట్టణానికి వెళుతూ మధ్యలో ఈ హాసన్ నగర్ అందాలను చూసి ఇక్కడే స్థిరపడిపోయారట. వీరు ఈ ఊరిలో అక్కడక్కడ స్థిరపడ్డారు. కానీ ఈ హాసనాంబిక మాత్రము మనం ప్రస్తుతం చూడబోతున్న దేవాలయంలో స్థిరపడ్డారు. అమ్మవారు నవ్వు ముఖంతో చాలా చూడచక్కగా భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారట. కాబట్టే ఈ అమ్మవారిని హాసనాంబిక అని, అమ్మవారి పేరు మీదే ఊరు కూడా హాసన్ అని పేరు స్థిరపడిపోయింది. ఎందుకంటే హాస్యము అనగా నవ్వు అనే అర్థము. ఈ దేవాలయంలోని మిస్టరీలు సైన్స్కే సవాల్గా ఉన్నాయి. ఇప్పటికీ అంతు చిక్కకుండా, ఎవరికీ తెలియకుండా ఉన్నాయి. అసలు ఈ ఆలయాన్ని ఎవరు ఎలా నిర్మించారో ఇప్పటికీ సరైన ఆధారాలైతే లేవు. ఆలయ ప్రధాన గోపురము కొన్ని ఆనవాళ్లను బట్టి ఇది 12వ శతాబ్దానికి చెందిన ఆలయమని, దీనిని హోయసలుల రాజుల కాలంలో నిర్మించారని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం లోపలనే ఇంకా సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. పరమశివుడు సిద్ధేశ్వర స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది హాసనాంబ దేవాలయం యొక్క వెనుక వైపు భాగము. అమ్మవారి దర్శనం తర్వాత భక్తులంతా కూడా ఈ మార్గం గుండా బయటికి వస్తూ ఉంటారు. ఈ జాతర మహోత్సవంలో సాయంకాల సమయంలో అమ్మవారి ఊరేగింపు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కేవలం 7 రోజుల్లోనే భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు కదా. ఇలా దర్శించడానికి ధర్మ దర్శనము ఉంటుంది. అలా కాకుండా 1000 రూపాయల టికెట్ కూడా లభిస్తూ ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్న వారికి స్పెషల్గా ప్రత్యేక దర్శనంతో పాటుగా శీఘ్ర దర్శనం కూడా అవుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించిన పాసులు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ పాసులు పొందిన వారు శీఘ్రంగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. ధర్మ దర్శనానికైతే ఇంత పెద్ద క్యూ మార్గం గుండా మనము వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి పైకము చెల్లించాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. హాసనాంబ గర్భాలయంలోని అమ్మవారి నమూనాని ఇక్కడ మనము విద్యుత్ దీపాలంకరణలో చూడవచ్చు. ఈ విధంగా 3 మూర్తులుగా అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది. ఇక ఈ వేలాది భక్తులను అదుపు చేయడానికి కేవలం ఈ 7 రోజుల్లోనే 1200 మంది పోలీసులు ఈ ఆలయానికి సంబంధించి తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి కమిషనర్ లేదా స్థానిక మంత్రి సహాయంతో దేవాలయ సిబ్బంది అంతా కూడా ఇక్కడ భక్తులు ముందుగానే వారు అమ్మవారిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేసి ఉంచుతారు. కాబట్టి భక్తులు దర్శించుకోవడానికి 2 రోజుల ముందుగానే గుడిని తెరచి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచుతారు. దేవాలయాన్ని తెరిచే ముందు సాంప్రదాయమైన పూజలు నిర్వహించి తెరవడమే కాకుండా ఇక్కడి సాంప్రదాయ పూజలతోనే తిరిగి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రధాన ఆలయానికి అతి దగ్గరగా అయితే వచ్చాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే అమ్మవారి దేవాలయము, ప్రధాన గోపురము, ఇంకా సిద్ధేశ్వర స్వామి వారి గోపురం కూడా అన్ని దర్శనమిస్తూ ఉన్నాయి. ఆలయం బయట వైపు నుంచి లోపల వైపు వరకు అంతా కూడా అట్టహాసంగా కళ్ళు చెదిరే అలంకరణలతో దేవాలయం మెరిసిపోతూ ఉంటుంది. ఈ దేవాలయం లోపలనే మనం రామాయణ కాలం నాటి రావణాసురుని కూడా దర్శించవచ్చు. ఈయన విచిత్రంగా 10 తలలు కాకుండా 9 తలలు కలిగి
వీణ వాయిస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవాలయం లోపలే 101 శివలింగాలను కూడా దర్శించవచ్చు. ఈ లింగాలన్నింటినీ ఒకే మండపంలో దర్శించవచ్చు. ఇక్కడ హాసనాంబ అమ్మవారికి తర్వాత సిద్ధేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన విడివిడిగా ఉండే దేవాలయాలు ఉంటాయి. కాబట్టే అమ్మవారి దేవాలయాన్ని మాత్రమే దీపావళి తర్వాత మూసివేస్తారు. సిద్ధేశ్వర స్వామి ఆలయం మాత్రము తెరవబడే ఉంటుంది. సంవత్సరం అంతా ఈ ఆలయానికి భక్తులు వచ్చి దర్శించుకునే వీలు ఉంటుంది. ఇక ఈ ఆలయంలో విచిత్రాలు ఇంకా ఎవరూ ఛేదించలేని రహస్యాలు ఏమిటంటే, అమ్మవారి ఆలయాన్ని మూసివేసే ముందు అమ్మవారికి పెట్టిన నేతి దీపము సంవత్సరం తర్వాత గది తలుపులు తెరిచి చూస్తే యథావిధంగా దీపం వెలుగుతూనే ఉంటుందట. అంతేకాకుండా దీపంతో పాటుగా అమ్మవారికి పువ్వులను ఇంకా 2 బస్తాల బియ్యము, నీరు, అన్నప్రసాదము అన్నిటినీ నైవేద్యంగా అమ్మవారికి ఉంచి గది తలుపులు మూసివేస్తారట. తిరిగి సంవత్సరం తర్వాత తెరచి చూస్తే పువ్వులు వాడిపోకుండా సువాసన భరితంగా అన్నప్రసాదము వేడిగా తినడానికి వీలుగా ఉంటుందట. ఈ అన్నాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారు. అంతేకాకుండా ఇక్కడి అమ్మవారు తన భక్తులను ఎవరైనా హింసిస్తే ఉగ్రరూపం దాలుస్తుందట. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తూ ఉన్నదే హాసనాంబిక దేవాలయము. అమ్మవారు 3 మూర్తులుగా ప్రధాన గోపురంపై కూడా దర్శనమిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారము ఒకసారి అమ్మవారి భక్తురాలిని తన అత్తగారు చాలా హింసించేదట. ఆ హింసను చూసి అమ్మవారు తట్టుకోలేక తన అత్తగారిని బండరాయిగా మారమని శపించిందట. ఇప్పటికీ మనము ఆ బండరాయిని అమ్మవారి గర్భాలయంలో అమ్మవారి దేవతామూర్తులకు ఎదురుగుండా దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది 101 శివలింగాలు కలిగిన చిన్నపాటి మంటపము. ఇక్కడ ఈ దేవాలయంలోనే స్పష్టంగా గమనించినట్లయితే మనం శివలింగాలను దర్శించుకోవచ్చు. ఈ మండపం పైన కూడా శివలింగ ప్రతిమను చూడవచ్చు. ఈ ఆలయానికి సంబంధించి మరొక చరిత్ర కూడా ఉంది. ఒకనాడు రాత్రి హాసనాంబికాదేవి ఆభరణాలను దొంగిలించడానికి ప్రవేశించిన 4 దొంగలు బండరాళ్లుగా మారిపోయారట. ఆ రాళ్లని మనం ఇప్పటికీ స్థానికంగా ఉండే కల్లప్ప గుడిలో దర్శించవచ్చు. ఈ 7 రోజుల జాతర మహోత్సవంలో భక్తులను ముందుగా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. తరువాత సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. బయట వైపు అలంకరణలు ఎంత అట్టహాసంగా ఉన్నా కూడా మనం గర్భాలయంలోనికి ప్రవేశించిన వెంటనే అమ్మవారు మనకు ఈ విధంగా దర్శనమిస్తారు. సింధూర వర్ణం కలిగిన 3 మూర్తులుగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. రాతి మూర్తులుగా స్వయంభూగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇరువైపులా అఖండ దీపాలను కూడా దర్శించవచ్చు. స్థానిక మంత్రి ఆధ్వర్యంలో 12 రోజుల పాటు తెరచి అన్ని ఏర్పాట్లు భక్తుల కోసమై ముందుగానే ఏర్పరిచి ఉంచుతారు. ఈ నవ్వు ముఖం కలిగిన అమ్మవారిని భక్తులు దర్శించిన వెంటనే తమ కోరికలన్నీ నెరవేరుతాయని, వారి మొక్కులన్నీ కూడా ఫలిస్తాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అమ్మవారు శపించిన తన భక్తురాలి అత్త ఇప్పటికీ రాయిగా మారి అమ్మవారి గర్భాలయంలోనే మనం చూడవచ్చు. ప్రతి సంవత్సరము ఈ రాయి ఒక బియ్యపు గింజ పరిమాణం లేదా 1 ఇంచు ముందుకు జరుగుతూ ఉంటుందట. ఎప్పుడైతే ఈ రాయి అమ్మవారి పాదాలను తాకుతుందో అంటే ఈ బండరాయి అమ్మవారి దగ్గరకు చేరుకున్నప్పుడు కలియుగ అంతం జరుగుతుందని ఇక్కడ స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. ఒక రాయి మరొక రాయి వద్దకు ఎలా జరుగుతుందో ఇప్పటికీ అర్థం కాని విషయంగా ఈ దేవాలయంలో ఉంది. ఇలా ఎన్నో అంతు చిక్కని విషయాలు ఈ గర్భాలయం చుట్టూ దాగి ఉన్నాయి. ఇక ఈ అమ్మవారి దర్శనం తర్వాత పక్కగానే ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శిద్దాం రండి. ఇక్కడ కూడా స్వామివారు ఆశ్చర్యపరిచే విధంగా ఒక లింగం రూపంలో కానీ చిత్రపటంగా కానీ కాకుండా పెద్ద రాతిపై స్వామివారి మూర్తి మధ్యలో చెక్కినట్లుగా గమనించవచ్చు. అంతేకాకుండా శివునికి చుట్టువైపులా అనేక దేవతామూర్తుల విగ్రహాలు కూడా చెక్కబడినట్లుగా మనం గమనించవచ్చు. మధ్యలో ఉన్న సిద్ధేశ్వర స్వామివారు విచిత్రమైన భంగిమలో ఉంటారు. ఇక్కడ స్వామివారికి విశేషమైన పూజలు, ఇంకా ఈ కార్తీక మాసం అంతా కూడా అభిషేకాలు, అలంకరణలు, పూజలు విరివిగా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసమే కాకుండా మాఘమాసంలో కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నది స్వామివారి ఉత్సవ విగ్రహము. విశేషమైన అలంకరణలో స్వామి అమ్మవార్లను ప్రతి ఏటా నగరోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు. కేవలం హాసనాంబ దేవాలయం మాత్రమే 7 రోజులు తెరిచి మూసివేస్తారు. సిద్ధేశ్వర స్వామి ఆలయం మాత్రము ఏడాదంతా పూర్తిగా తెరవబడే ఉంటుంది. కాబట్టి భక్తులు సంవత్సరం పొడవునా స్వామిని అర్చిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో విచిత్రాలు కలిగిన ఈ హాసనాంబ దేవాలయాన్ని దీపావళి మరుసటి రోజు అంటే కార్తీక మాసం మొదటి రోజు ఈ విధంగా మూసివేస్తారు. చివరి రోజు సాయంకాలము అమ్మవారి రథోత్సవము కన్నుల పండుగగా జరుగుతుంది. విశేషమైన అలంకరణలో అమ్మవారిని రథంలో ఊరంతా కూడా ఊరేగింప చేస్తారు. ఈ విధంగా ఈ దేవాలయంలో
సంవత్సరం పాటు వెలిగే దీపము, దాంతోపాటుగా సంవత్సరం అంతా వాడిపోని పువ్వులు, చెడిపోని అన్నప్రసాదము, ఇంకా అమ్మవారి ముందుకు జరిగే బండరాయి, ఇలా ఎన్నో విచిత్రాలు సంఘటనలతో ఈ దేవాలయం ఒక మిస్టరీగా ఉంది. తమ జీవితకాలంలో ప్రతి ఒక్కరూ తప్పక దర్శించండి. ఈ దేవాలయము బెంగళూరు నుండి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని రకాలైన వాహన మార్గాల ద్వారా ఈ దేవాలయాన్ని ఈజీగా చేరుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.